హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బాను రెసిపీస్. వీడియోలో ములక్కాడ మసాలా కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నా. చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్ ప్రాసెస్. రైస్, రోటీస్ ఇలా ఎందులోకైనా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. సో ఇక లేట్ చేయకుండా దీని ప్రాసెస్ ఎలానో చూసేద్దాం. సో ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ని పెట్టుకుని అందులోకి 2 టేబుల్ స్పూన్ వరకు పల్లీలను వేసి లో ఫ్లేమ్లో మాత్రమే వీటిని బాగా ఫ్రై చేసుకోండి. సో పల్లీలు బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ వరకు ఎండు కొబ్బరి ముక్కల్ని కూడా యాడ్ చేసుకుని లో ఫ్లేమ్లో మాత్రమే వీటిని కూడా ఫ్రై చేసుకోండి. సో కొబ్బరి కూడా లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 2 ఇంచుల దాల్చిన చెక్క, 2 ఇలాచి, 4-5 లవంగాలు వేసి ఒక హాఫ్ మినిట్ పాటు వీటిని కూడా ఫ్రై చేసుకోండి. సో ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ గసగసాలు వేసి లో ఫ్లేమ్లో మాత్రమే బాగా మిక్స్ చేసుకుంటూ ఇవి చిటపటమనే వరకు ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కంప్లీట్గా చల్లారిన తర్వాత వీటిని ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని ఫస్ట్ ఫైన్ పౌడర్ వచ్చే వరకు బ్లెండ్ చేసుకోండి. పౌడర్లా బ్లెండ్ చేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుని వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా ఫైన్ పేస్ట్ లాగా బ్లెండ్ చేసుకుని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు స్టవ్ మీద కడాయిని పెట్టుకుని అందులోకి 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఇందులోకి హాఫ్ టీ స్పూన్ ఆవాలు, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసి ఇవి చిటపటమనిన తర్వాత ఇందులోకి 2 పచ్చిమిర్చి, అలానే 2 ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకును వేసి వీటిని కూడా లైట్గా ఫ్రై చేసుకోండి. ఇవి లైట్గా ఫ్రై అయిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఒక పెద్ద సైజు ఉల్లిపాయ తరుగును వేసి ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. సో మసాలా కర్రీ కాబట్టి గోల్డెన్ కలర్ రావాలి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చాక ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి 4 పెద్ద టొమాటోస్ని మిక్సీకి వేసి ఇలా పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకుని యాడ్ చేసుకోండి. సో ఇలా టొమాటో ప్యూరీని యాడ్ చేసుకున్న తర్వాత అంతా కలిసేలా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి హాఫ్ కప్ వరకు చింతపండు రసాన్ని యాడ్ చేసుకోండి. సో ఇలా చింతపండు రసం కూడా యాడ్ చేసిన తర్వాత అంతా కలిసేలా మిక్స్ చేసుకుని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో మాత్రమే 7 to 8 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. అంటే టొమాటోలో ఉన్న పచ్చివాసన అంతా పోయి ఆయిల్ సపరేట్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. సో ఇలా ఒక 7 to 8 మినిట్స్ పాటు కుక్ చేసుకున్న తర్వాత ప్యూరీ అంతా చిక్కపడి ఆయిల్ కూడా సపరేట్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, అలానే మీ టేస్ట్కి తగినట్టు సాల్ట్ని యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకుంటూ లో ఫ్లేమ్లో మాత్రమే ఈ పొడులన్నీ పచ్చివాసన పోయే వరకు అంటే ఒక 3 to 4 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న ములక్కాడలను యాడ్ చేసుకోవాలి. ఇక్కడైతే నేను 5 మీడియం సైజ్ ములక్కాడలను తీసుకున్నా. సో ఇలా వేసిన తర్వాత అంతా కలిసేలా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఒక 3 to 4 మినిట్స్ పాటు ఈ ములక్కాడల్ని మగ్గనివ్వాలి. ఇలా ఒక 3 మినిట్స్ పాటు మగ్గిన తర్వాత మూత తెరిచి ఇందులోకి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలాను యాడ్ చేసుకోవాలి. సో ఇలా మసాలా పేస్ట్ని యాడ్ చేసుకున్న తర్వాత అంతా కలిసేలా మిక్స్ చేసుకోండి. అలానే లో ఫ్లేమ్లో మాత్రమే మూత పెట్టేసి మరో 5 to 6 మినిట్స్ పాటు అంటే మసాలా అంతా పచ్చివాసన పోయి ఆయిల్ కాస్త సపరేట్ అయ్యే వరకు కుక్ చేసుకోండి. ఇలా ఒక 5 to 6 మినిట్స్ పాటు కుక్ చేసుకున్న తర్వాత మూత తెరిచి చూస్తే మసాలా అంతా పచ్చివాసన పోయి ఆయిల్ రిలీజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఇందులోకి మీ కన్సిస్టెన్సీకి తగినట్టు వాటర్ని యాడ్ చేసుకోండి. ఇక్కడైతే నేను 500 ml వరకు వాటర్ని యాడ్ చేస్తున్నా. సో ఇలా వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత అంతా కలిసేలా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. అలానే టేస్ట్ చూసి ఈ స్టేజ్లోనే అవసరమైతే కొద్దిగా సాల్ట్ని కూడా అడ్జస్ట్ చేసుకోండి. సో ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో మాత్రమే మరో 7 to 8 మినిట్స్ పాటు అంటే ములక్కాడ కంప్లీట్గా కుక్ అయ్యి పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కుక్ చేసుకోండి. ఇలా 7 to 8 మినిట్స్ పాటు కుక్ చేసుకున్న తర్వాత మూత తెరిచి చూస్తే చూసారు కదా కర్రీ అనేది బాగా చిక్కపడి అలానే ఆయిల్ కూడా సపరేట్ అవ్వడం స్టార్ట్ అయింది. ములక్కాడ కూడా పర్ఫెక్ట్గా కుక్ అయింది. ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకుని ఒకసారి అంతా కలిసేలా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమే. సో ఇది చాలా టేస్టీగా ఉంటుంది. రైస్, రోటీస్ ఇలా ఇందులోకైనా పర్ఫెక్ట్ కాంబినేషన్.
సో చూసారు కదా ఎంతో సింపుల్గా టేస్టీగా ములక్కడ మసాలా కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. సో ఈ వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి మరిన్ని టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ఇచ్చేయండి. సో నేను పోస్ట్ చేసే ప్రతి వీడియోకి మీ నోటిఫికేషన్ వస్తుంది. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.